ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘం నూతన పాలకవర్గ సభ్యులకు దేవసాని బలగం, కుటుంబ పరివార్, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సంఘ నూతన పాలకవర్గ సభ్యులను శాలువాలు మరియు మెమెంటోలతో ఘనంగా సత్కరించి మిఠాయిలు పంచి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షులు పూల సత్యం, ప్రధాన కార్యదర్శి యనగందుల రామచంద్రం, డైరెక్టర్లు దొంతుల ప్రసాదు భాగ్యలక్ష్మి, పద్మశాలి కుల పెద్దలు ఆడెపు బాలచంద్రం, సిలువేరు బలరాం, పద్మశాలి యువజన సంఘం ప్రధాన కార్యదర్శి నాగరాజు నేత, దేవసాని బలగం కుల పెద్దలు దేవసాని నాగభూషణం, దేవసాని వాసుదేవ్, పోసెట్టి, దేవసాని భాస్కర్, దయానంద సత్యానందు, పద్మశాలి సంఘం కోశాధికారి దేవసాని హనుమాన్ దాస్, సుధాకర్, శ్రీనివాస్, రాజారాం, ఓన్ ప్రకాష్, వేణు, రవి, రాజేందర్, బాలరాజు, ప్రసాద్ నవీన్, పద్మశాలి కుల పెద్దలు, దేవసాని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చిన్న సమయంలో కూడా మమ్మల్ని అన్నేలా భావించాలి. చిన్న సన్మానాన్ని మీరు అంగీకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులు 25 మంది కుటుంబాలు ఉన్నాయి. మేము ఏ చిన్న విషయమైనా కూడా మేము చర్చించుకొని ప్రతి విషయంలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. చేనేత సంఘంలో కానీ, అక్కడ పద్మశాలి సంఘంలో కానీ, ఎలక్షన్లలో ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము ముందంజలో ఉండి మీ సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ అందించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అప్పటికప్పుడు ఇంకా మరి వాళ్ళకు కూడా కార్యవర్గాలుగా చెప్పడం వల్ల ఇక్కడ సరే మన మిత్రులే కదా, మన బంధువులే కదా అని చెప్పేసి నేను సన్మానం పెట్టుకోవడం. మరి ఈ రకంగా మీరంతా మా మీద అభిమానాన్ని నుంచి మా మీద ఉన్నటువంటి నమ్మకంతో మమ్మల్ని అందరినీ కూడా మంచి మెజారిటీలో గెలిపించి మా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేయించుట్లో చేయడం లోపల మీ అందరి పాత్ర కూడా ఉందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూనే రాబోయే కాలంలో మనమంతా కూడా కలిసి పనిచేయడానికి అందరి సలహాలు తీసుకొని అటు పెద్దల యొక్క యువకుల యొక్క మరి అందరి మన పద్మలు, ఎందుకంటే చేనేత సహకార సంఘం అనేది ఇందులో ఎవరు పనిచేస్తే అందరికి వేరే వర్గాలకు వేరే కులాలకు కూడా మెంబర్షిప్ ఉంటుంది, కొన్ని జాగాలు ఉన్నది. కానీ గజ్వేల్లో మాత్రం మన పద్మశాలిస్మే ఉన్నాం. ఇది ఒక మనకు సంతోషకరమైనటువంటి మాట. అటు పద్మశాలి సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, పద్మశాలీలకు మనం తోడ్పడడానికి, ఈ సంఘం ద్వారా ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే పద్మశాలిని మనం ఇటువైపు తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మెంబర్షిప్ చాలా తక్కువగా ఉండే, అయితే కొట్లాడి మనం ఒక 300 మెంబర్షిప్ కోసం అప్పుడు కొట్లాడినాం. అందులో 200 మందిని తీసుకోవడం జరిగింది. అందులో కూడా కొంచెం కింద మీద అయింది. భవిష్యత్తులో మెంబర్షిప్ చేసుకునే దాంట్లో ఒక క్రైటీరియా పెట్టుకొని, ఒక నిబంధన పెట్టుకొని ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా ఎవరికి న్యాయం జరిగాలి, ఏ వయసు వాళ్ళకు ఉండాలి అనే దాని మీద నిబంధనల ప్రకారం